పథకాలు మన దేశంలో ఇప్పటికే అనేక పథకాలను అందిస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన ఆలోచనలతో ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను అందిస్తున్నాయి ప్రభుత్వాలు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఒక స్మార్ట్ కార్డ్ పథకాన్ని శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంతకు ఆ పథకం వివరాలేంటి, దీనివల్ల ఎవరికి లాభం చేకూరనుంది? ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. తాజాగా వృద్ధులకు కొత్తగా సీనియర్ సిటిజన్ కార్డులు అందించే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డు అందించేందుకు యోచిస్తోంది. ఈ కార్డు పొందాలంటే ఫీజు ఎంత చెల్లించాలి, ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి రాయితీలు వస్తాయి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సేవలు పొందేందుకు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డును ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్గా అందించనుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ రూపంలో అందించేలా కొత్తగా సర్వీస్ తీసుకురానుంది. మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాలతో పాటు అవగాహన ఉన్న వారు సెల్ ఫోన్లోనూ పొందేలా అవకాశం కల్పించనుంది. ఇక ఈ కార్డుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కార్డును ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగానే పొందొచ్చు. ఈ కార్డు ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందొచ్చు. ఆధార్ కార్డ్, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు, డాక్యుమెంట్స్ చూపించాల్సిన పని లేదు. అదేవిధంగా ఈ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సులో టికెట్లో 25% రాయితీ లభిస్తోంది. మరి ఈ కార్డు ఉన్న వారికి కేసుల విచారణ విషయంలో కోర్టులు ప్రాధాన్యతనిస్తాయి. అదేవిధంగా పాస్పోర్ట్ సేవల్లోనూ ఫీజులో 10% తగ్గింపు ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.5% అదనపు వడ్డీ రేట్లు లభిస్తోంది. 80 ఏళ్లు పైబడిన వారికి అదనంగా 1% వడ్డీ రేటు లభిస్తోంది. వీటితో పాటు ఆదాయపు పన్ను మినహాయింపు సైతం లభిస్తోంది. మరి ఈ కార్డు కోసం 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలు అప్లై చేసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆఫీసులో కూడా పొందవచ్చు. జిల్లా కార్యాలయాల్లో ఏ రోజు అప్లై చేసుకుంటే ఆ రోజే కార్డు మంజూరు చేస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ కార్డు చెల్లుబాటు అవుతుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయసు నిర్ధారించేందుకు ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఇతర సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇక పన్ను మినహాయింపులు కూడా పొందొచ్చు. 60 ఏళ్లు పైబడితే 3 లక్షల వరకు, 80 ఏళ్లు దాటితే 5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే సెక్షన్ 80C కింద మినహాయింపు ఉంటుంది. మరి ఈ కార్డుతో ఆసుపత్రిలో ప్రత్యేక క్యూలు, రాయితీలకు అవకాశం ఉంది. మందులు, డయాగ్నోస్టిక్ టెస్టులపై ధరలు తగ్గుతాయి. ప్రయాణంలో రాయితీలు ఉంటాయి. ఇండియన్ రైల్వే సంస్థ రైలు ప్రయాణంలో 60 ఏళ్లు నిండిన పురుషులకు, 58 ఏళ్లు నిండిన మహిళలకు 40% టికెట్ రాయితీ, 80 ఏళ్లు నిండిన వారికి 50% రాయితీ కల్పిస్తోంది. కొన్ని ప్రైవేట్ బస్ సర్వీసులు, ఎయిర్లైన్స్ టికెట్స్ ధరలు కూడా తగ్గిస్తున్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ సెషన్ స్కీమ్ వంటి పథకాలకు అర్హత కూడా లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పెన్షన్ అందుతోంది.